వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 7వ పాశురాన్ని అనుసంధానం చేసుకొని విశేషార్థంలోకి వెళ్దాం. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. కీషుకీషిన్రెంగుం ఆనైచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పేప్పెண்ணే కాశుం పిరప్పుం కళగలప్పై కై పేర్తు வாஷ்ணருங்குழியலாச்சியர் மத்தினால் ஓசை படித்த தைரவம் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். కీషు కీషన్రెంగుమానైచ్చాత్తన్ అని ఇక్కడ కూడా గోదాదేవి మళ్ళీ పక్షుల కిలకిలారావాన్ని తెలియజేస్తున్నాయి. ఆ గోదాదేవి మేలుకొల్పు ఎలా ఉంది అంటే పుల్లుం శిలం వినగాన్ అని చెప్పి నిన్నటి పాసురంలో గోదాదేవి పక్షుల కిలకిలారావాన్ని అలాగే విష్ణు ఆలయంలో శంఖధ్వనులు ఇవన్నీ గుర్తుగా చెప్పి మేలుకొలిపింది. ఈరోజు ఏం చెప్తుంది మళ్ళీ కీషు కీషన్రెంగుమానచ్చాత్తన్ అని పక్షులన్నీ కూడా కీచు కీచుమంటూ అరుస్తున్నాయి. ఈ పక్షుల అరుపు మనకి అదొక మేలుకొల్పుకు గుర్తుగా చెప్పుకున్నాం మనం. ఎలాంటివి? భగవంతుని యొక్క గుణని నామాన్ని కీర్తించేటువంటి భక్తులు ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని గట్టిగా ధ్వనిస్తుంటారు, జపిస్తుంటారు, భజిస్తుంటారు కదా. అలాగే భగవదనుభవం కలిగినటువంటి ఇంకొక గోపికను, ఈమె కూడా గతంలో చెప్పినట్టుగా నిన్నటి పాసురంలో లాగా కేవలం భగవద్ అనుభవం మాత్రం ఉంది, భాగవత గోష్ఠిలోకి ఇంకా చేరలేదు. అందుకని అమ్మ కేవలం భగవంతుణ్ణి ధ్యానిస్తుంటే సరిపోదు, భాగవత గోష్ఠిలో చేరినప్పుడు మనకి ఇంకా ఉత్సాహం భక్తి పెరుగుతుంది. పరస్పరం భావయంతః అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా. కాబట్టి నువ్వు వచ్చి మాతో చేరు, లేదు లేదు ఇంకా తెల్లవారలేదు అన్నట్టుగా లోపలి గోపిక పలకట్లేదు. అందుకని పక్షుల కిలకిలా రావంతో పాటు మరొక గుర్తు చెప్తుంది ఈ గోదాదేవి ఈ పాసురంలో. ఏం చెప్తుంది? కాశుం పిరప్పం కలగలైపే పేర్తుం అని చెప్పి, అంటే తెల్లవారక ముందే తెల్లవారుతున్నాగానే గోపికలందరూ లేచి ఇంకా పొద్దుపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో చల్ల చెలుగుతున్నారు, పెరుగును చెలుగుతున్నారమ్మా. పెద్ద పెద్ద కుండల్లో పెరుగును, గట్టి పెరుగు, అది ఎలాంటి పెరుగు అంటే కవ్వాన్ని దించినా కూడా దిగనంతటి గట్టి పెరుగు అది. ఆ పెరుగులో కవ్వాన్ని దించి గట్టిగా వాడు ధ్వని చేస్తూ చెలుగుతుంటే వాళ్ళ యొక్క మెడలో ఉన్నటువంటి కాసుల పేర్లు అలాగే మాంగళ్యం పుస్తేలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి తగిలి ధ్వనిస్తున్నాయట. అలాగే వీళ్ళ చేతి కంకణాలు కూడా, చేతికి గాజులు వేసుకుంటారు కదా స్త్రీలు, ఆ చల్ల చెలుకుతున్న సమయంలో వీళ్ళ చేతి యొక్క గాజులు కూడా గలగల శబ్దాన్ని చేస్తున్నాయట. కాబట్టి ఇదైనా తెలుసుకో అమ్మా, ఇంకా మన వాళ్ళందరూ లేచి ఆ పెరుగు చెలుగుతున్నారు, ఈ పెరుగు చిరగడం తైరరవం అని అంటుంది. కీషు కీషన్రు అని చెప్పి పక్షుల కిలకిలారావని చెప్పి ఇక్కడ తైరరవం, ఆ పెరుగు చిలికే ధ్వని. తైరము అంటే తైరంటే పెరుగు అంటారు తమిళ్లో. అలా తైరరవం, ఆ పెరుగు చిలికే ధ్వని నీకు వినబడట్లేదమ్మా, లేచి వచ్చి భాగవత గోష్ఠిలో నువ్వు అన్వయించుకో అని చెప్పి చెప్తున్నానమాట. ఈ మాంగళ్యం ఏమిటి, కాసుల పేరేమిటి అంటే మనకి ఎప్పుడైతే ఆచార్యుని సమాశ్రయణం చేస్తామో దివ్యమైనటువంటి 2 ఉత్తారకములైనటువంటి మంత్రాలను మనకు ఉపదేశిస్తారు. ఒకటి అష్టాక్షరి మహామంత్రము, 2 ద్వయమంత్రము అని చెప్పి. ఈ అష్టాక్షరి ద్వయమంత్రము ఎప్పుడూ ప్రపన్నులు అష్టాక్షరిని శుచిగా ఉన్న సమయంలో అనుసంధానం చేస్తే, ద్వయమంత్రాన్ని ఎప్పుడూ 24 గంటలు ఏ అవస్థలో ఉన్నా కూడా మనం దాన్ని ఉచ్చరించవచ్చు అని వరవరమునులు అనేటువంటి మహానుభావులు శ్రీ రామానుజుల అపరావతారం వారు ఎప్పుడు సంతత స్ఫురితాధరం అన్నట్టుగా ఎప్పుడూ వారి పెదవులు ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉండేవట. మంత్రాన్ని మానసికంగా ఉపాంశుగా చెప్పడం అనేది నియమం ఉంది, పైకి చెప్పకూడదు. అష్టాక్షరైనా ద్వయమంత్రమైనా సరే మనస్సులో అనుసంధానం చేసుకోవచ్చు, లేదా పెదాలు మాత్రం కదులుతూ శబ్దం బయటికి వినబడకుండా మంత్రాన్ని చెప్పవచ్చు.
అలా చెప్పేదాన్ని ఈ కాసుల పేరు మంగళసూత్రాను అని చెప్తున్నారు పుస్తలు అని. తర్వాత చరమ శ్లోకం ఇంకొకటి చెప్పారు మనకి భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అప్పుడే ధైర్యాన్ని ఇచ్చాడు మనకెప్పుడు 5000 సంవత్సరాలకు పూర్వమే భగవద్గీతలో, మీరు ఎలా ఏవైనా చేసుకోండరా, నన్ను శరణాగతి చేస్తే చాలు, మా శుచ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, మీ యొక్క అన్ని పాపాలను నేను తొలగిస్తాను. ఈరోజు ఎవరో చెప్పి మీ పాపాలను నేను తొలగిస్తాను అనడం కాదు. ఆ రోజు శ్రీకృష్ణుడే వీళ్ళెవరూ పుట్టకముందే, ఈ కలియుగం ప్రారంభం కాకముందే, కలియుగం ప్రారంభమైన తర్వాత మిగతా అన్ని అభిప్రాయ భేదాలు, మతాలు, విభిన్న మతాలు వచ్చాయి. కానీ మనకు ఈ కలియుగానికి పూర్వమే ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చర్మశ్లోకంలో చెప్పాడు, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. కాబట్టి మనకి ఇంకే భయం లేదు, ఆ భగవంతుని ఆశ్రయిస్తే చాలు అని ఈ చేతి గాజులు గలగల అనేటువంటి శబ్దానికి గుర్తుగా చెప్తుంది. తర్వాత గోపిక, లోపలున్న గోపికను గోదాదేవి మేలు కొలుపుతూ వాషు నయంగిల అరిచేర మత్తులు పెడతా అని చెప్పి, మత్తినాల్ ఓషై పెడితే తైరవం కేట్లియో నాయగప్పన్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి అని చెప్తుంది. నాయగప్పన్ పిళ్ళాయ్, ఓ నాయగప్పన్ పిళ్ళాయ్ అంటే ఓ నాయకురాలైనటువంటి దానా. వీళ్ళందరికీ గోష్ఠికి చెలికెత్తలందరినీ మేలుకొల్పడానికి తను నాయకురాలుగా ఉంది కదా, కానీ ఈమెను నాయకురాలుగా ఒప్పుకోవట్లేదు. ఏదైనా సరే బాధ్యత ఎదుటివారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా చక్కగా ప్రవర్తిస్తారు. కాబట్టి లోపల నిద్రిస్తున్న గోపికనే ఓ నాయకురాలా అని సంబోధిస్తుంది. నువ్వు వచ్చి మరి మమ్మల్ని అందరినీ మేలుకొల్పాలి, నువ్వు ముందు ఉంటేనే ఈ గోష్ఠి ముందుకు సాగుతుందమ్మా, రా. ఏం చేయాలి మనం? నారాయణన్ అని ఆ నారాయణమూర్తి యొక్క నామాన్ని పలుకుదాము. నారాయణుడు అంటే సర్వాంతర్యామి అయినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, సర్వరక్షకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి మనం అనుసంధానం చేద్దాం ఆ నామగుణానలు. తర్వాత ఇంకేమంటుంది? కేశవనై. నారాయణుడు సర్వాంతర్యామి అయితే అవతారానికి తగిన రూపాలను ధరిస్తూ ఉంటాడు. అట్లాగే కేసి అనేటువంటి ఒక రాక్షసుని గుర్రము ముఖంతో ఉంటాడనమాట. ఆ రాక్షసుని సంహరించడానికి అవతరించి ఆ కేసి అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి కేశవనై అనేటువంటి ఆ బిరుదు వచ్చిందట స్వామికి. నారాయణుడు అంటే వాత్సల్యమూర్తి. వాత్సల్యం అంటే భక్తులలోని గుణదోషాలను చూడనివాడు. ఎలాగైతే పసిపిల్లవాడికి ఏదైనా మురికి అంటుకుంటే తల్లి అయ్యో పాపం నా బిడ్డవాడికి మురికి అంటుకుందని చెప్పి వాడిని దగ్గరికి తీసుకొని ఆ మురికిని తొలగించి చక్కగా తయారు చేస్తుందో, వాత్సల్య గుణం మనను అలా భగవంతుడికి దగ్గర చేస్తుందన్నమాట. మన దోషాలను ఎంచడు. అలాంటి వాత్సల్య గుణ ప్రపూర్ణుడైనటువంటి ఆ స్వామిని మనం ఆరాధిద్దాము అని చెప్తుంది. తేషముడయ్యాయ్, తేజస్సు కలదానా అని మళ్ళొక ఇంకొక సంబోధన. లోపల ఉన్న గోపికను, ఓ తేజోవంతురాలా, నీ తేజస్సు మా అందరికీ మార్గదర్శకం కావాలి, అలాంటి నువ్వు త్వరగా బయటికి రా, తలుపులు తెరువు అని ఆ గోదాదేవి లోపల ఉన్నటువంటి గోపికలను మేలుకొలుపుతుంది. భగవంతుడు కూడా ఏమంటాడట, నాకంటే నా భక్తుల కంటే కూడా నన్ను ఆరాధించే వాళ్ళకుంటే కూడా నా భక్తులను ఆరాధించే వాళ్ళంటేనే నాకు ఇష్టమని మనకు శ్రీమన్నారాయణుడు తెలిపాడమ్మా. కాబట్టి వచ్చి నువ్వు భాగవత గోష్ఠిలో చేరు. ఈరోజు మనం అందరం కలిసి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ వేడుకుందాము, ఈ మన ధనుర్మాస వ్రతాన్ని చేద్దాము. ఇదొక మన గొప్ప వ్రతము, మార్గశిర స్నాన వ్రతము, ధనుర్మాస వ్రతము అని చెప్పి లోపలున్న గోపికను మరొకసారి మేలుకొలుపుతుంది గోదాదేవి. జై శ్రీమన్నారాయణ.